అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క 7 శనివారాల పూజ అందరూ చేసుకోవాలని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు కదండీ! కొంతమందికి ఆ స్వామి అనుగ్రహం వల్ల పూజ చేసుకునే భాగ్యం కలుగుతుంది. కానీ కొంతమందికి ఆయన అనుగ్రహం ఉన్నప్పుడే మనం చేసుకోగలం. ఎందుకంటే నేను కూడా 2, 3 ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నానండి స్వామికి పూజ చేసుకోవడం కోసం. నేనేంటంటే మామూలుగా కాదు, నేను అనుకున్నట్టుగా ఇక్కడ కూడా కొంచెం కూడా లోటు లేకుండా పూర్తిగా వ్రతంలానే నేను ఈ పూజ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. సో, ఇప్పటికి నాకు ఆ స్వామి అనుగ్రహం కలిగిందండి. నేను చేసుకున్న పూజ ఫుల్ వ్లాగ్ తీసి మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇంటి ఈశాన్యం మూల కానీ, లేదా పూజా మందిరం ఎదురుగా కానీ, లేదా ఒక పక్కకి ఎక్కడైనా సరే పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. సెపరేట్ పీఠం తప్పకుండా పెట్టుకోవాలి. ఆ పీఠం పెట్టే దగ్గర కొద్దిగా పసుపుతో అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో ముగ్గు వేసుకొని, పద్మం ముగ్గు మాత్రమే వేసుకొని, దానిపైన ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ 7 శనివారాల పూజ మామూలు పూజలాగా కొంతమంది చేస్తారండి. వ్రతంలాగా కొంతమంది చేస్తారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, వ్రతం అంటే కలశం పెట్టుకొని, పీఠాన్ని ఏర్పాటు చేసుకొని, మనం పూజ అంతా అయిన తర్వాత కథ చదువుకొని, మామూలు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తారో అభిషేకం ఇవన్నీ చేయాలన్నమాట. పూజ అంటే మామూలు పూజలాగా చేసుకుంటారండి. దానికి కలశం అక్కర్లేదు. అలానే చివర్లో కథ కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. అలానే అభిషేకం ఇవేమీ ఉండవన్నమాట పూజలో. సో, 2 విధాలుగా కూడా చేసుకుంటారు. ఈ పూజ చేసుకునే ప్రతి శనివారం తెల్లవారుజామున 3 గంటలకే నేను నిద్ర లేచేదాన్నండి. 3 నుంచి 4:30 వరకు కూడా నాకు క్లీనింగ్ పనులే సరిపోయేవండి. ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టుకునేదాన్ని, మ్యాట్‌లవి తీసేసేదాన్ని. తలస్నానం చేసి వ్రతం కాబట్టి నాకు డ్రెస్‌లో చేయాలి అనిపించలేదు. సో, చీర కట్టుకోవాలి కదా! దానికి కూడా కొంచెం టైం పట్టేది. ఎలా అయినా నేను 4:35 కల్లా కిచెన్‌లోకొచ్చేసేదాన్ని. ముందు నేను కిచెన్‌లో ప్రసాదాలవి రెడీ చేసేసుకునేదాన్నండి. రోజు ఏదో ఒక ప్రసాదం వండేదాన్ని. లాస్ట్ వారం మాత్రం 7 రకాల నైవేద్యాలు వండాను. అలాగే పిండి ప్రమిదలు, నువ్వుల ఉండలు, వడపప్పు, పానకం ఇవన్నీ చేసుకుంటాం కదా! సో, వీటికి నాకు 6:37 అలా అయిపోయేది ఇవన్నీ అయ్యేసరికి. నేను ఇవన్నీ చేసుకొని వచ్చేలోపు మా వారు పూజ దగ్గర అన్నీ కూడా రెడీ చేసేవారు. ఇక్కడ నేను పీఠం పైన పసుపు రంగు క్లాత్ వేసుకున్నానండి. ఇలాగే కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌గా ఒక చెక్కకి రెడ్ కలర్ క్లాత్ అడ్జస్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ లాగా పెట్టుకున్నాను. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది సరిగ్గా లేదు కదా ఇక్కడ. వాల్‌కైతే మనకి బానే ఉంటుంది. కానీ ఇక్కడ మేము పూజ మందిరం ఎదురుగా చేసుకున్నాము. సో, అందుకని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. ఫోటో పెట్టినప్పుడు పువ్వులు, మాల అవన్నీ వేస్తే కనిపించదు కదండీ! సో, కొంచెం హైట్ కోసమని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఫోటో పెట్టే ముందు ఒక తమలపాకు వేసి, బియ్యము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, ఆ తర్వాత మనం ఫోటో పెట్టుకోవాలండి. ఒక్క వెంకటేశ్వర స్వామి ఫోటోనే కాకుండా ఇద్దరు అమ్మవార్లతో కానీ, లేదా లక్ష్మీదేవితో కానీ కలిసి ఉన్న ఫోటోని పెట్టుకొని వ్రతం చేసుకుంటే మంచిదండి. లేదా మీ దగ్గర విగ్రహాలున్నట్లయితే అవి కూడా పూజలో పెట్టుకోవచ్చు. నేను ఫోటోతో పాటు విగ్రహాలు కూడా పూజలో పెట్టుకున్నాను. అలాగే ఈరోజు స్వామికి తులసి మాల తప్పకుండా వేయాలండి. మీరు రకరకాల పువ్వులు తెచ్చి స్వామికి వేయలేకపోయినా ఒక్క తులసి మాల వేసినా చాలు. ఆయన తులసికి చాలా తొందరగా ప్రీతి చెందుతారండి. అలాగే విడిపూలు తెచ్చుకొని స్వామి ఫోటోకి, విగ్రహాలకి మాలలు కట్టుకోవడం ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ మాకు 12 అయిపోయేదండి. పూజ సామాన్లన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకునేదాన్ని. ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా నైట్ చూసుకునేదాన్ని. ఈ పీఠం మీద వేసిన క్లాత్‌ని 7 వారాలు ఇదే క్లాత్ వేసుకున్నానండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నేను. సో, వాష్ చేసుకొని పూజ అయిన నెక్స్ట్ డే వాష్ చేసుకొని మళ్ళీ అదే పూజకి మళ్ళీ వారం ఉపయోగించుకునేదాన్ని. అలానే కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్లేట్‌లో కొన్ని బియ్యం పోసుకొని, అందులో కలశం చెంబు పెట్టుకున్నానండి. దానికి కూడా నేను నామం పెట్టుకున్నాను. ఈ చెంబులో మనం 70-80% వాటర్ తీసుకుంటాం కదా! కలశం పెట్టుకోవడానికి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కొద్దిగా జవ్వాది లిక్విడ్ కానీ, పౌడర్ కానీ వేసుకోవాలండి. చిన్న పచ్చ కర్పూరం, 2 లవంగాలు,
సుగంధి ద్రవ్యాలు ఏవైనా వేసుకోవచ్చు. ఒక తులసి దళం, ఒక సిల్వర్ కాయిన్ ఉంటే వేసుకోండి. సిల్వర్ లేకపోతే మామూలు రూ. 1 కాయిన్ అన్నా వేసుకోవచ్చు. అలాగే కొన్ని పువ్వులు వేసి ఆ నీటిని అలా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం కలశం పైన కొబ్బరికాయ పెడతాం కదా! దానికి ఇలా తడి పసుపు రాసుకొని, నామం పెట్టుకొని, ఈ కొబ్బరికాయ పైన మనం బ్లౌజ్ పీస్ కోన్ షేప్‌లో పెట్టుకుంటాం కదండీ! ఈ కలశం పైన పెట్టే ఈ బ్లౌజ్ పీస్ కూడా ప్రతి వారం వాడుకోవచ్చండి. నేను 7 వారాలు కూడా ఇదే బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్‌నైతే నేను వాష్ చేయలేదండి. పీఠం పైన వేసిన క్లాత్ మనకి జిడ్డు అవుతుంది కాబట్టి, నూనె అది పడుతుంది కాబట్టి అది వాష్ చేసుకున్నాను. కలశం పైన ఉంచిన కొబ్బరికాయని ప్రతి వారం మార్చుకోవాలి. దానిని పూజ అయ్యాక ప్రసాదంగా తినేయొచ్చు. కలశంలో మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ తప్పకుండా ఉంచాలి. నా దగ్గర విగ్రహాలున్నాయండి. ఇద్దరు అమ్మవార్లతో కలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. సో, నేనది పూజలో పెట్టుకోవడం కోసం నా దగ్గర ఒక చిన్న పీట వేసుకొని, దానిపైన విగ్రహాలను పెడుతున్నానండి. విగ్రహాలని ముందైతే అంతగా నేను అలంకరించలేదు. ఎందుకంటే పూజ నేను వ్రతంలాగా చేసుకుంటున్నాను కదా! షోడశోపచార పూజలో పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి కాబట్టి, నేను అలంకరణ ముందే చేయలేదండి. అలానే పక్కనే చిన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నాను. పిండి దీపాలు పెట్టడం కోసమని తమలపాకులు వేసుకొని, నేను చేసుకున్న 7 పిండి ప్రమిదల్లో కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని పెట్టానండి. డైరెక్ట్‌గా తమలపాకు పైన కూడా పెట్టొచ్చు. కానీ అలా పెట్టుకున్నప్పుడు ఏదైనా ఆయిల్ లీక్ అయితే కింద ఉన్న పీఠం పైన వేసిన వస్త్రానికి అవుతుంది కదా! ఎందుకంటే నేను 7 శనివారాలు ఇదే వస్త్రం వేసి పూజ చేయాలనుకున్నానండి. సో, దానిని నీట్‌గా ఉంచుకోవడం కోసం నేను ప్లేట్‌లో పెట్టి దీపాలను ఏర్పాటు చేసుకున్నాను. ఈ పిండి ప్రమిదలు 7 కాకుండా మామూలుగా మనం వెలిగించుకునే దీపాలు కనీసం 2 అయినా పూజలో తప్పకుండా పెట్టుకోండి. ఇవి పూజని మొదలుపెట్టేటప్పుడే వెలిగించుకోవాలి. పిండి ప్రమిదలు మాత్రం పూజ మధ్యలో దీపం దర్శయామి అనే ఉపచారం వస్తుంది కదా! అప్పుడు ఈ ప్రమిదలు వెలిగించుకోవచ్చండి. ఎందుకంటే ఇవి ఎక్కువ సేపు ఉండవు కాబట్టి. ఈ పిండి దీపాలలో నువ్వుల నూనె వేసుకొని 7 కలిపి ఒక వత్తిగా కానీ, లేదా 3 వత్తులు కలిపి ఒక వత్తిగా కానీ వేసుకుంటూ దీపారాధన చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదల్లో చాలామంది ఆవు నెయ్యి వేయాలని కూడా చెప్తున్నారు కామెంట్స్‌లో. నేను ఆల్రెడీ పెట్టిన వీడియోస్‌కి. తప్పకుండా నువ్వుల నూనె వేయాలండి. ఎందుకంటే మనం శనైశ్చర స్వామి ప్రీతి చెందడం కోసం ఈ పూజ చేస్తున్నాం కాబట్టి, ఆయనకి ఇష్టమైనది నువ్వుల నూనె. అందుకనే ఇదే పూజలో వాడాలి. మొదటి వారం నేను పూజని ప్రారంభిస్తుండగా ఒక మంచి శుభశకునం వచ్చిందండి. తిరుపతి స్వామివారి లడ్డు ప్రసాదం నాకు పూజని ప్రారంభిస్తుండగా వచ్చింది. అన్నయ్య తిరుపతి వెళ్ళానని చెప్పి కరెక్ట్‌గా మేము పూజ చేసుకుంటున్నప్పుడు ప్రసాదం తెచ్చిచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. స్వామి అనుగ్రహించినట్లుగా అనిపించింది. నేను చేసిన ప్రసాదాలతో పాటు ఆ లడ్డూని కూడా స్వామికి ప్రసాదంగా పెట్టాలి అనుకున్నాను పూజలో. ఇప్పుడు నేను ముడుపు కడుతున్నానండి స్వామికి. మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరికని మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టడానికి ఒక లైనింగ్ క్లాత్ కానీ, తెల్ల జాకెట్ ముక్క కానీ తీసుకొని దానిని ముందు రోజు నైటే పసుపు నీళ్ళలో తడిపి ఉంచుకోవాలండి. అది మార్నింగ్‌కి ఆరిపోతుంది కదా! ఒక చిన్న పీస్ కట్ చేసుకొని దానిని పసుపు నీళ్ళలో తడిపి మార్నింగ్ ఆరిన తర్వాత అందులో మనం ముడుపు కట్టుకోవాలి. ఈ క్లాత్‌కి ముందు కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టుకున్నాక ఈ ముడుపులో ముందు తులసి దళం ఉంచండి. అలాగే చిన్న పచ్చకర్పూరం, 7 లవంగాలు, 7 యాలుకలు. ఇక ముడుపు మీరు ఎంత కట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ కాయిన్స్ కానీ లేదా నోట్లు కానీ ఇందులో వేసి ఇలా దగ్గరగా టైట్‌గా ముడివేసుకోవాలి. 107, 108 లేదా రూ. 101 ఇలా కొంతమంది అనుకుంటారు కదండీ! అలా వేసుకొని ముడుపు కట్టుకోవాలి. ఈ పూజ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది అండి. అందుకని ఇద్దరూ కలిసి ఈ ముడుపు కట్టుకొని దానిని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని స్వామివారి ముందు ఉంచుకోవాలి. 7 శనివారాలు కూడా ఈ ముడుపుని ఇలానే దగ్గర పూజలో ఉంచుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత లోపల లాకర్‌లో ఎక్కడైనా సరే మైలు తగలకుండా ఉంచుకొని, మళ్ళీ తిరిగి రెండో వారం పూజ చేస్తున్నప్పుడు తీసుకొని వచ్చి పూజలో పెట్టుకోవాలి. ఇలా 7 వారాలు కూడా పూజలో ఈ ముడుపుని ఉంచుకోవాలి. ఆచమనం, సంకల్పం అన్నీ అయిన తర్వాత మొదటగా వినాయకుడి పూజ చేసుకుంటున్నామండి. మామూలుగా విగ్రహం ఉంది కాబట్టి మేము విగ్రహానికి పూజ చేసుకుంటున్నాము. విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని చేసుకొని దానికి పూజ చేసుకుంటారు చాలామంది.
ఈ పూజా విధానం మొదటి నుంచి చివరి వరకు ఎలా చేసుకోవాలో ఆచమనం దగ్గర నుంచి కూడా లాస్ట్‌లో కథలు చదివేంత వరకు కూడా పూజ ఎలా చేసుకోవాలో ప్రతీదీ కూడా డీటెయిల్‌గా నేను ఆల్రెడీ 7 శనివారాల పూజ వీడియో పెట్టానండి. అది నేను చేస్తూ మీకు చూపిస్తూ కూడా వీడియో క్లియర్‌గా పోస్ట్ చేశాను. చాలామంది చూస్తున్నారు ఆ వీడియో. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అది ప్లే చేసుకుంటూ మేము పూజ చేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలాంటి కామెంట్స్ చదివినప్పుడు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఒక్కసారి చెక్ చేయండి. నేను 7 శనివారాల పూజ వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్‌లో పెడతాను. అందులో మీకు కనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నవి మా ఇంట్లో ఉన్న అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. ఇవి మా పూజా మందిరంలో ఆల్రెడీ ఉన్నాయి కదండీ! సో, అందుకని మేము వీటిని పూజలో ఉంచుకున్నాము. అలాగే అభిషేకం కూడా ఈ విగ్రహాలకే చేసుకుంటున్నామండి. మొదటి వారం ఈ విగ్రహాలకే చేసుకున్నాము. మనకి షోడశోపచార పూజలో అభిషేకం అనే ఉపచారం వస్తుంది కదా! పంచామృత అభిషేకం. అక్కడ నేను పంచామృతం సిద్ధం చేసుకొని ఉంచుకొని, ఈ అభిషేకం అనే ఉపచారం దగ్గర స్వామి, అమ్మవార్లకి అభిషేకం చేసుకుంటున్నాము. ఈ పంచామృతానికి ఆవు పెరుగు ఇవన్నీ కూడా నేను ముందు రోజే సిద్ధం చేసుకునేదాన్నండి. మాకు పక్కనే ఆవు పాలు అమ్ముతారనమాట. సో, ముందు రోజు నైటే తెచ్చుకొని ఆవు పెరుగు తోడు పెట్టుకుంటాను నైటు. మార్నింగ్ పాలు తెచ్చుకొని పిండి ప్రమిదల్లోకి అలాగే అభిషేకానికి వీటన్నిటికీ కూడా ఉపయోగిస్తాను. తిరుమలలో స్వామివారికి తిరుమంజనం చేస్తారు కదండీ! ఇలా పసుపు ముద్దలు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి చాలా బాగా చేస్తారు. మా వారికి ఎప్పటినుంచో కోరికంట మన ఇంట్లో ఉన్న స్వామి, అమ్మవార్ల విగ్రహాలకి కూడా అలా చేయాలి అని. అది ఇప్పటికి నెరవేరిందండి. ఆయన అనుకున్నట్టే అన్నీ కుదిరాయి. నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకునే లోపే ఒక వైట్ కలర్ రిబ్బన్ తెచ్చుకున్నారనమాట క్లాత్. దానితోనే ఇలా వస్త్రాల్లాగా అలంకరించుకున్నారు. ఇలా అలంకరించిన విగ్రహాలకి పసుపు, కుంకుమతో తిరుమంజనంలాగా చేస్తుంటే కళ్ళకి చాలా నిండుగా కనిపించారండి స్వామి, అమ్మవార్లు. మా కళ్ళకి ఉత్సవ విగ్రహాలు చూస్తున్నట్లుగానే అనిపించింది. ఇక్కడ మీకు వీడియోలో కన్నా రియల్‌గా డైరెక్ట్‌గా చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. కానీ ఇంత బాగా అలంకరణ చేయటానికి, ఇలా అభిషేకానికి వీటన్నిటికి కూడా కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది. అయినా సరే ప్రశాంతంగా చేసుకున్నామండి. ఇష్టంగా చేసుకునేది ఏదైనా కూడా మనకి చాలా తృప్తినిస్తుంది కదా! సో, మేము కూడా అలానే చేసుకున్నాము. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారిని ఒక క్లాత్‌తో చక్కగా తుడుచుకొని, మళ్ళీ అందంగా అలంకరించుకొని పూజా మందిరంలో పీఠం పైన పెట్టుకున్నాము. ఇప్పుడు నేను స్వామివారికి వేస్తున్న మాల ఉంది చూసారా? అది గులాబీ రేకులు, మల్లెపూలతో కట్టిన మాల అండి. చాలా టైం పట్టింది ఈ మాల కట్టడానికి నాకు. కానీ ఆ మాల స్వామివారికి అలంకరించిన తరువాత ఎంత శ్రమ పడినా పర్వాలేదు. ఇంత అందంగా స్వామి కనిపిస్తున్నారు కదా అనిపించింది. చూసారా? స్వామికి గజమాల వేసినట్లుగానే అనిపించింది నాకైతే. ఈ మాల నేను ఎలా కట్టానో మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఇంత పెద్ద మాల వేసినా కూడా బరువుకి విగ్రహం పడిపోకుండా బ్యాలెన్స్ ఆపడం కోసం మేము ఒక చిన్న అరేంజ్‌మెంట్ చేసుకున్నాము. అది కూడా మీకు నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. స్వామిని ఇంత బాగా అలంకరించుకొని పూజలో ఉంచుకున్న తర్వాత మన చూపు కానీ, మన దృష్టి కానీ పక్కకి మళ్ళుతుందా చెప్పండి? అస్సలు ఎంత బాగా పూజ చేసుకున్నామంటే మనసంతా కూడా ఆ స్వామి, అమ్మవార్ల పైనే ఉంది. చాలా శ్రద్ధగా పూజ చేసుకున్నాము. స్వామికి అంగపూజ, అష్టోత్తరం అలానే పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లకి కూడా అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ చేసుకున్నాము. మొదటి వారం పూజలో నేను నలుపు రంగు వస్త్రాలు కట్టుకున్నానండి. కొంతమంది తప్పకుండా నలుపు రంగు వేసుకోవాలి అని చెప్తారు. కొంతమంది ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కంపల్సరీ కాదు అని కూడా అంటారు. నా వీలుని బట్టి నేను కట్టుకున్నాను. ఈ 7 శనివారాలలో నాకు ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే, ఈ వైశాఖ మాసంలోనే నేను పూజని ప్రారంభించానండి. అలానే 7 వారాలు కూడా స్వామికి 7 మామిడి పళ్ళను కూడా నివేదన చేసుకున్నాను. అది కూడా నాకు సంతోషంగా అనిపించింది. అష్టోత్తరాలు అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో స్వామిని పూజించాలి కదా! ఇక్కడ ధూపాన్ని చూపించాక దీపం దర్శయామి అనే ఉపచారం వస్తుంది కదా! అక్కడ మేము పిండి దీపాలను వెలిగించాము. ఎందుకంటే ధూపదీప నైవేద్యం, హారతి ఇవే కాదండి. మనకింకా కథ కూడా ఉంటుంది. 5 కథలు చదవాలి ఇవన్నీ అయిన తర్వాత. సో, అప్పటి వరకు దీపాలు వెలగవు కాబట్టి దీపం దర్శయామి అన్నప్పుడు దీపాన్ని వెలిగించి స్వామికి చూపించాము.
ఇక నైవేద్యం విషయానికొస్తే నేను పూజలో పళ్ళు పెట్టినా, లేదా ఇంకేమైనా పెట్టినా, ఏదైనా ప్రసాదం అంటే రైస్‌తో చేసినవి కాకుండా ఏవి చేసినా కూడా 7 పెట్టేలాగా చూసుకున్నానండి. ఎందుకంటే 7 సంఖ్య ఈ పూజకి ప్రధానం కాబట్టి 7 నువ్వులుండలు, 7 అరటిపళ్ళు, 7 మామిడి పళ్ళు, 7 నల్ల ద్రాక్షలు, 7 ఖర్జూరం పళ్ళు, అప్పాలు లాంటివి చేసినప్పుడు అవి కూడా 7 పెట్టేదాన్నండి. కొబ్బరికాయ మాత్రం ఒకటే కొట్టేదాన్ని. కొబ్బరికాయ ఒకటే కొట్టాలని చెప్తారు కదా! మేము చేసిన ఈ ప్రసాదాలతో పాటు మొదటి వారం స్వామి అనుగ్రహంతో మా ఇంటికి వచ్చిన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వామికి సమర్పించాము. మంగళ నీరాజనాలు స్వామికి సమర్పించి, కథని కూడా చదువుకొని చాలా బాగా పూజ అయితే చేసుకున్నామండి. మొదటి వారం కదా! చాలా టెన్షన్ పడ్డాము. అన్నీ అనుకున్న టైంకి అవుతాయో లేదో, స్వామికి అలంకరణ ఎలా వస్తుందో, ఎలా చేసుకుంటామో అనుకున్నాము. కానీ పూజంతా పూర్తయిన తర్వాత ఆ స్వామి, అమ్మవార్ల వైపు అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపించిందండి. ఎంత టైం అయినా ఆకలి అని కూడా అనిపించలేదు. నిద్ర కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే నైట్ 12 వరకు అన్నీ సర్దుకోవడం సరిపోయింది. మళ్ళీ మార్నింగ్ 3:00కే లేచాము. పడుకుంది 2, 3 అవర్స్ అయినా కూడా స్ట్రెయిన్ అనిపించలేదు ఎక్కడా గూడా. ఆ స్వామి అనుగ్రహం లేకుండా ఇంత బాగా చేసుకోలేం కదా అనిపించిందండి. ఒక 2, 3 డేస్ నుంచి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ముందు రోజే అన్నీ తెచ్చుకొని, అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, స్వామివారికి మాలలు కూడా మేమే తయారు చేసుకొని, భక్తి శ్రద్ధలతో మొదటి వారం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల పూజని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించిందంతా కూడా మొదటి వారం చేసుకున్న పూజేనండి. మిగిలిన వారాలు నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. నేను చేసుకున్న ఈ పూజా విధానం మీకెలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి కూడా నాకు కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా బాగా పూజ చేసుకోవాలి. ఆ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీమాత్రే నమః.